జీవన ప్రవాహం ఈ భూమి మీద జీవనదిలాగా నిరాఘాటంగా కొనసాగుతూ ఉండాలి అనేటువంటి గొప్ప ఆశయం ఈ పుడమిపై జీవుల ఉద్భవించిన పరిణామ క్రమంలో ఏనాడు జరగనంతటి అమానుషం ప్రకృతి విధ్వంసం అనేక రకాలైనటువంటి అమానవీయ రుగ్మతలతో మానవ జాతి తల్లడిల్లుతున్న వేళ దీనికి చరమగీతం పాడాలి. ప్రజల్లో ఈ తరంతో పాటు భవిష్యత్ తరాల వారిలో చైతన్యం తీసుకురావాలి. ప్రకృతిని కాపాడడం, సాటి మనిషి పట్ల మానవత్వంతో మెరవడం, ఎదుటి వారి అవసరాల్లో మనం మనవంతు పాత్ర పోషించడం అనేటువంటి కాన్సెప్ట్ తో గారు ఇతర సోదరులు కొందరు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి యువకుల్ని, విద్యార్థుల్ని, అనేక రకాలైనటువంటి వారిని ఈ పవిత్ర కార్యంలో భాగస్వామ్యం చేయాలి, చైతన్యం తీసుకురావాలి. మన తరం తర్వాత మన పూర్వీకులు ఏ రకంగానైతే మనకు అన్ని సమకూర్చి ఆ వనరులను కాపాడి మనకు అందజేయడం జరిగిందో దానికి భిన్నంగా ఈరోజు మనిషి స్వార్థం పేట్రేగి నేను, నా కుటుంబం, నేను అనేటువంటి అహంకారం పురివిప్పి నర్తించి భవిష్యత్ తరాల భవిష్యత్తుకు ప్రమాదకరంగా తయారైతున్నటువంటి వేళ ప్రపంచంలోని చిన్నారులు సైతం మా భవిష్యత్తును సర్వనాశనం చేసే హక్కు మీకెక్కడిది అనేటువంటి ప్రశ్న నలుమూలల మరి ప్రశ్నించబడుతున్నటువంటి వేళ జవాబుదారులైనటువంటి చాలా మంది జవాబుదారుతనానికి భిన్నంగా విధ్వంసానికి ఒడిగడుతున్నటువంటి వేళ సమాజం పట్ల, మానవ జాతి పట్ల, మానవీయ విలువల పట్ల, మానవ మనుగడ పట్ల అకుంఠితమైనటువంటి దీక్ష దీన్ని ఒక పవిత్ర కార్యంగా, ధర్మ కార్యంగా, దైవ కార్యంగా భావించి కొనసాగిస్తున్నటువంటి మీకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి పవిత్ర కార్యంలో మీరు ఆదేశిస్తే అప్పుడప్పుడు మేము కూడా భాగస్వాములు అవుతామనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం.